తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 13,006 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ఎండ్బి హోమ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏఎంసీ మార్కెట్ యార్డు వద్ద నిర్మించే రోడ్డు పైలాన్ను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి నల్గొండ పట్టణానికి చేరుకుంటారు. ఇక అక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో 83 కోట్ల ఖర్చుతో మొదట ఫేజ్ డ్రింకింగ్ వాటర్ అందించే పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత సీఎం పట్టణంలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు మంత్రులు, జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొంటారు. సభ అనంతరం మహిళా సంఘాలకు చెక్కులు అందజేస్తారని సమాచారం. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పోలీసుల చర్యలపై ఆయా పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. సునీత, ఈ రోజు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మధ్యాహ్నం 3:30 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏదైతే నల్గొండ నియోజకవర్గపడినటువంటి కనగల్ చేరుకుంటారో అక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని దాదాపుగా 16 జిల్లాలకు సంబంధించి రోడ్ల విస్తరణకు సంబంధించినటువంటి హ్యామ్ రోడ్ల ఆర్ఎండ్బి శాఖకు సంబంధించినటువంటి హ్యామ్ రోడ్ల నిర్మాణానికి 13,006.27 కోట్ల రూపాయలతోటి దాదాపుగా 441 రోడ్లను విస్తరించనున్న పనులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏదైతే ఒకే చోట ఏదైతే 13,000 కోట్ల రోడ్ల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో ఒక పైలాన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పైలాన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అక్కడ నుంచి నల్గొండకి చేరుకుంటారు. నల్గొండలో ఏదైతే నల్గొండ కార్పొరేషన్ కి సంబంధించి మొదటి ఫేజ్ సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ కి సంబంధించినటువంటి పనుల కోసం దాదాపుగా 85 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నల్గొండ పట్టణంలోని నాగార్జున కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొనున్నారు. అక్కడ సభ అనంతరం ఆయన మహిళా సంఘాలకు సంబంధించినటువంటి పలు రకాల సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ రుణాలకు సంబంధించినటువంటి చెక్కులను కూడా సీఎం రేవంత్ రెడ్డి అందించనున్నారు. దీన్ని ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకు శంకుస్థాపన చేయించాలనేది ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. ఈ బహిరంగ సభతో పాటు రోడ్ పనుల శంకుస్థాపనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బందోబస్తు కూడా దాదాపుగా 2,000 మంది పోలీసులతోటి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నల్గొండ పట్టణంలో ఎన్జీ కళాశాల మైదానంలో సభ నిర్వహిస్తున్నారు కాబట్టి నల్గొండ పట్టణంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఏదైతే హైదరాబాద్ రోడ్డుకు వెళ్లేటువంటి మార్గాలను రామ్గిరి రోడ్ నుంచి మళ్లించడం జరిగింది. అటు మిర్యాలగూడ రోడ్డుకు సంబంధించి నల్గొండకు వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి కూడా దుప్పలపల్లి వాయా పానగల్ మీదుగా కూడా మళ్లించడం జరిగింది. ఇటు దేవరకొండ రోడ్డుకు సంబంధించి యథావిధిగా వెళ్తారంటూ కూడా వెళ్ళొచ్చు అనేది పోలీస్ శాఖ ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి కూడా ముందస్తుగానే ప్రకటించడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో పాటు నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిర్మర్తి లింగేలను కూడా ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఏదైతే సీఎం సభను అడ్డుకుంటారనే నేపంతో వారిద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక నల్గొండతో పాటు నగరికల్ అలాగే మునుగోడు ఇటు నాగార్జున సాగర్ మిర్యాలగూడకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. సభకు సంబంధించి ఏదైనా నిరసన కార్యక్రమాలు కానీ సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తారనే కోణంలో ముందస్తుగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎక్కడైనా సీఎం సభ జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలను
అరెస్టు చేయడం అనేది సర్వసాధారణం. కానీ ఈ రోజు నల్గొండలో జరుగుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జి నాగరాజును, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాగరాజును కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్న నేపథ్యంలో అక్కడ ప్లకార్డుల ప్రదర్శన గాని నిరసన తెలిపే అవకాశం ఉంటుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు నిరసన తెలుపుతారని కోణంలో ముందస్తుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను ముందస్తుగానే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. దీంతో సొంత పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే సొంత పార్టీకి సంబంధించినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ సీఎం సభకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలని అరెస్ట్ చేయడం పట్ల కూడా కొంత రాజకీయంగా చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. మరోవైపు డీసీసీ అధ్యక్షుడు, నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఉన్న కైలాష్ నేతను కూడా ఇప్పటికే ఈ సభకు సంబంధించి గాని సీఎం రేవంత్ రెడ్డి వచ్చేటువంటి ఆహ్వానం పలికేందుకు కూడా పున్న కైలాష్ నేతను రావద్దంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు కూడా ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే పున్న కైలాష్ నేతకి డీసీసీ అధ్యక్ష ఇవ్వడం పట్ల కూడా మొదటి నుంచి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాబట్టి నల్గొండ పట్టణంలో ఏ కార్యక్రమం నిర్వహించినా గానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనేటువంటి కార్యక్రమాలకు డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత వెళ్లకుండా ఉంటున్నారు. దీంతో పాటు ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏర్పాటు చేసేటువంటి ఫ్లెక్సీలకు సంబంధించి కూడా పున్న కైలాష్ నేత ఫోటో లేకుండా కూడా ఫ్లెక్సీలు ఒకవైపు పెడుతున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు పున్న కైలాష్ నేత కూడా ఆయన చేసేటువంటి పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయన ఏర్పాటు చేసేటువంటి ఫ్లెక్సీల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో కూడా వాడకుండా ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ హోదాలో అధ్యక్ష హోదాలో ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నా కూడా ఆ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పున్న కైలాష్ నేతను రావద్దంటూ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు ఇప్పటికే హుకుం జారీ చేయడం జరిగింది. దీంతో ఆయన కూడా ఇంటికే పరిమితం కావడం జరిగింది. ఇక ఇటు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కూడా అరెస్టు అవుతుండడంతో సొంత పార్టీ నేతల వైనే ఇలా పోలీసులతోటి అరెస్టు చేయిస్తుండడం వల్ల కూడా కొంత రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలోని చర్చ సాగుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కూడా అరెస్టు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే 2.5 ఏళ్ల పాలనలో నల్గొండ జిల్లాకు సంబంధించి కానీ నల్గొండ పట్టణానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇచ్చిన హామీల అమలు విషయంలో వాళ్ళంతా కూడా నిరసన తెలిపే అవకాశం ఉంటుందంటూ కూడా కొంత ముందుగానే వారందరినీ కూడా అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ, బీఆర్ఎస్ అలాగే సిపిఎం పార్టీకి సంబంధించి కానీ కల్వకుంట్ల కవిత పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ నేతలను కూడా కొంతమందిని అదుపులోకి ముందస్తుగానే పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఏర్పాట్ల విషయానికైతే ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది. అటు ఏదైతే శంకుస్థాపనకు సంబంధించి హ్యామ్ రోడ్ల శంకుస్థాపనకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. 13,006.27 కోట్ల వ్యయంతో దాదాపుగా 6,000 పైగా కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపుగా 441 రోడ్లను 32 ప్యాకేజీల తోటి ఇప్పటికే టెండర్లు కూడా పూర్తి కావడంతో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా R&B శాఖ మంత్రిగా ఇదే జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 52 రోడ్లకు ఇక్కడ విస్తరణకు సంబంధించి కూడా ఇప్పటికే టెండర్లు కూడా ప్రక్రియ పూర్తి చేయించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద ఇంత పెద్ద ప్రాజెక్టును ఇక్కడ శంకుస్థాపన చేపియాలనే ఉద్దేశంతో సొంత నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇక సభకు సంబంధించి కూడా 1,00,000 మందిని తరలించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కార్యకర్తలకు ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. అధిక సంఖ్యలో హాజరు కావాలి, సభను విజయవంతం చేయాలి అనే ఉద్దేశంతో కూడా ఇప్పటికే కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లాకు ఏమైనా వరాల జల్లు కురిపిస్తారనే ఆశతోటి కూడా జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో SLBC ప్రాజెక్టు కావచ్చు, నకలగండి డిండి ప్రాజెక్టులు కావచ్చు, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ఏదైనా నిధులు కేటాయిస్తారా, ఇతర సంక్షేమ పథకాలకు కానీ ఇతర లిఫ్ట్ ఇరిగేషన్
స్కీమ్లకు సంబంధించి నిధులు కేటాయింపు విషయంలో ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారనేది అయితే కొంత ఆశగా నల్గొండ ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. మొత్తానికి సీఎం సభను విజయవంతం చేసేందుకు మంత్రి వెంకటరెడ్డి సీరియస్ గా తీసుకొని అన్ని పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇక ముందస్తుగా అరెస్ట్ పట్ల కూడా కొంత ప్రతిపక్ష పార్టీల నుంచి అయితే కొంత వ్యతిరేకత అయితే వస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ నియోజకవర్గ పర్యటనలో భాగంగా వారు వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మరి ఎక్కడొచ్చి ప్రశ్నిస్తామని భయంతో అడ్వాన్స్ గా రాత్రి పోలీసు వాళ్ళని ఇంటి చుట్టూ గస్తీ తిప్పుతూ మరి ఇంటి ముందుకు వచ్చి గేట్లు కూడా దగ్గరేసి బయటికి వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణి ఎక్కడ అక్కడ ముఖ్యులను కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ ఎవరిని కూడా ప్రశ్నించకుండా అడగకుండా ఇంత నిర్బంధం చేయడం అనేది చాలా దుర్మార్గం. నల్గొండ మరొకసారి రెండోసారి వస్తారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, బ్రాహ్మణ వెళ్లాల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ వచ్చే రోజు ఆల్రెడీ కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రయల్ రన్ చేసి నీళ్లు ఇవ్వడం జరిగింది. చెరువు కూడా పూర్తిగా నింపడం జరిగింది. కొంతమేరకు నీళ్లు కూడా వదిలిపెట్టాం. కానీ మీరు వచ్చిపోయి దాదాపుగా 12 నెలలు కావచ్చు, సంవత్సరం దాటింది. 25-30 కోట్ల రూపాయలు ఏదో రిలీజ్ చేశారు. కానీ ఆ ప్రాజెక్టు కావాల్సిన దాదాపు ఇంకా 150 కోట్ల రూపాయలు కావాలి. ఒక్క రూపాయి ఇవ్వకుండా గానీ ముఖ్యమంత్రి పదవి పెట్టుకు సీట్లో కూర్చుని ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం చేయొచ్చునని మేము ప్రశ్నిస్తున్నాం. పోనీ ప్రారంభం చేసినాం, డబ్బుల నుంచి కంప్లీట్ చేసిన సంవత్సరం లోపల అంటే అది కూడా పూర్తి చేయలేదు. ఇలా ఆటుకోవాల ప్రాజెక్టు గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 100 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు తీసుకొచ్చి కొంతమేరకు పనులు స్టార్ట్ చేస్తే దాదాపు 2-4 సంవత్సరాల కాలమైంది. ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నిస్తున్నాం.